ఐఎన్ఎస్ రాజలి అనేది ఏ రాష్ట్రంలో ఉన్న భారతీయ నావికాదళ వైమానిక స్థావరం? తమిళనాడు. ఐఎన్ఎస్ రాజలి అనేది తమిళనాడులోని అరక్కోణం సమీపంలో ఉన్న ఒక భారతీయ నావికాదళ వైమానిక స్థావరం. ఇది మార్చి 11, 1992న ప్రారంభించబడింది. ఇది అతిపెద్ద మరియు అత్యంత ఆధునిక నావికాదళ వైమానిక స్థావరం. ఇది ఆసియాలోని అతి పొడవైన సైనిక రన్వేను కలిగి ఉంది. సెప్టెంబర్ 2025లో భూమి యొక్క తాజా పాక్షిక ఉపగ్రహంగా ఇటీవల నిర్ధారించబడిన గ్రహశకలం పేరు ఏమిటి? 2025 PN7. ఖగోళ శాస్త్రవేత్తలు సెప్టెంబర్ 2025లో భూమి యొక్క తాజా పాక్షిక ఉపగ్రహంగా 2025 PN7 అనే గ్రహశకలాన్ని కనుగొన్నారు. ఇది భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలం. దీనికి మహాభారతంలోని అర్జునుడి పేరు పెట్టారు. 2025 PN7 భూమికి దగ్గరగా ఉంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది మరియు ఈ పాక్షిక ఉపగ్రహ స్థితిలో సుమారు 128 సంవత్సరాలు ఉంటుంది. ఇటీవల ఏ దేశం కే వీసాను ప్రారంభించినట్లు ప్రకటించింది? చైనా. సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితంలో యువ ప్రపంచ ప్రతిభను దేశానికి ఆకర్షించడానికి చైనా ఇటీవల కే వీసా అనే కొత్త వీసా కేటగిరీని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆవిష్కరణ మరియు విద్య మార్పిడిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉన్న ఈ వీసా అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి రానుంది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 అధికారిక పాట పేరు ఏమిటి? బ్రింగ్ ఇట్ హోమ్. శ్రేయా ఘోషల్ పాడిన బ్రింగ్ ఇట్ హోమ్ను ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 అధికారిక గీతంగా విడుదల చేసింది. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ యొక్క 13వ ఎడిషన్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారతదేశం మరియు శ్రీలంకలోని వేదికల్లో జరుగుతుంది. ప్రాజెక్టు విజయక్ అనేది ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాజెక్టు విజయక్ తన 15వ వ్యవస్థాపక దినోత్సవాన్ని లడఖ్లోని కార్గిల్లో సెప్టెంబర్ 21, 2025న జరుపుకుంది. దీనిని 2010లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. ఇది లడఖ్ అంతటా 1400 కిలోమీటర్ రోడ్లు మరియు 80 ప్రధాన వంతెనలను నిర్మించింది. ఈ ప్రాజెక్టు లడఖ్ ప్రజలకు సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను మరియు కనెక్టివిటీని మెరుగుపరిచింది. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ను ఏ మంత్రిత్వ శాఖ రూపొందించింది? వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం అమలులో ఊపందుకుంది. దీనిని వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆసియా అభివృద్ధి బ్యాంకు సహకారంతో రూపొందించింది. రైతులకు కీలకమైన పంట యొక్క అధిక నాణ్యత, వైరస్ రహిత నాటడం సామగ్రిని అందించడానికి దీనిని ప్రారంభించారు. దీనిని నేషనల్ హార్టికల్చర్ బోర్డు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR సహకారంతో అమలు చేస్తున్నది. ప్రపంచంలోనే తొలిసారిగా డీప్ సీ పాలిమెటాలిక్ సల్ఫైడ్ అన్వేషణకు ప్రత్యేక హక్కులను పొందినటువంటి దేశం ఏది? భారతదేశం. హిందూ మహాసముద్రంలో పాలిమెటాలిక్ సల్ఫైడ్లను అన్వేషించడానికి ప్రత్యేక హక్కుల కోసం భారతదేశం అంతర్జాతీయ సముద్ర గర్భ అథారిటీతో 15 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. ఈ పాలిమెటాలిక్ సల్ఫైడ్లు క్లీన్ ఎనర్జీ మరియు హైటెక్ అప్లికేషన్లకు అవసరమైన రాగి, జింక్, బంగారం మరియు వెండిని కలిగి ఉంటాయి. దేశీయ పశువులు మరియు గేదె జాతులను అభివృద్ధి చేయడానికి మరియు సంరక్షించడానికి పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ
ప్రారంభించిన మిషన్ ఏమిటి? రాష్ట్రీయ గోకుల్ మిషన్. 2014లో పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ప్రారంభించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ దేశీయ పశువులు మరియు గేదె జాతులను అభివృద్ధి చేయడం మరియు సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ భారతదేశంలో గోవుల జన్యుశాస్త్రాన్ని మెరుగుపరచడం మరియు పాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెడుతుంది. ఛత్తీస్గఢ్లోని ఏ జిల్లా ఇటీవల తన 75వ గ్రామ పంచాయతీలను బాల్య వివాహ రహిత పంచాయతీలుగా ప్రకటించింది? సూరజ్పూర్. ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లా జాతీయ పోషకాహార మాంసం మరియు ఆరోగ్యకరమైన మహిళలు సాధికారత పొందిన కుటుంబాలు అనే ప్రచారం సందర్భంగా సెప్టెంబర్ 17న 75 గ్రామ పంచాయతీలను బాల్య వివాహ రహిత పంచాయతీలుగా ప్రకటించింది. 2 ఏళ్లలో ఒక్క బాల్య వివాహ కేసు కూడా నమోదు కాకపోవడంతో గుర్తింపు పొందింది. 2025 సెప్టెంబర్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం హర్ ఘర్ చావోన్ హర్ ఘర్ ఫాల్ అనే పథకాన్ని ప్రారంభించింది? హర్యానా. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సెప్టెంబర్ 22, 2025న హర్ ఘర్ చావోన్ హర్ ఘర్ ఫాల్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 22 జిల్లాల్లోని 110 గ్రామాల్లో 55,000 పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఔషధ మొక్కలు, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగులు, కూరగాయలు, పువ్వులు మరియు పండ్ల పెంపకం వంటి వ్యవసాయ వైవిధ్యతను స్వీకరించాలని ముఖ్యమంత్రి రైతులను కోరారు. భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ 2025 ఏ నగరంలో జరుగుతుంది? న్యూఢిల్లీలో. భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ 2025 అక్టోబర్ 30, 31, 2020 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం యొక్క కార్యక్రమం. ప్రపంచ కొనుగోలుదారులు మరియు వాటాదారులను ఒకచోట చేర్చుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత ఎగుమతులను రెట్టింపు చేయాలనే భారతదేశ దార్శనికతను వేగవంతం చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. యువాన్వాంగ్ 5 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన అంతరిక్ష మరియు క్షిపణి ట్రాకింగ్ నౌక? చైనా. చైనా గూఢచారి నౌక అయినటువంటి యువాన్వాంగ్ 5 ఆగస్టు 2022లో శ్రీలంకలోని హమ్మన్తోట ఓడరేవులో డాకింగ్ చేసిన 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతదేశ సమీపంలోని హిందూ మహాసముద్ర ప్రాంతానికి తిరిగి వచ్చింది. బంగాళాఖాతంపై సెప్టెంబర్ 24, 25, 2025 హైపర్సోనిక్ లాంగ్ రేంజ్ యాంటీషిప్ క్షిపణి పరీక్షకు భారతదేశం సిద్ధమవుతున్నది. ఇది యూజ్ స్నూపింగ్ సామర్థ్యంతో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA నేవీకి చెందిన ఉపగ్రహం మరియు క్షిపణి ట్రాకింగ్ నౌక.